హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఎస్పెషల్లీ రివర్సల్ని ఐడెంటిఫై చేయడానికి యూస్ చేస్తాము. ఈ బులిష్ హరామి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో ఈ వేరియంట్స్లో ఫామ్ అయితే దాన్ని వీక్ బులిష్ అంటాము. ఈ వేరియంట్స్లో ఫామ్ అయితే స్ట్రాంగ్ బులిష్. వీక్ బులిష్ అంటే మనకి రెడ్ క్యాండిల్ వచ్చేసి బాడీ చిన్నగా ఉంటుంది. అదే రెడ్ క్యాండిల్ బాడీ పెద్దగా ఉంటే దాన్ని స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు స్ట్రాంగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్కి ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇది కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ ఎండ్లో ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయింది. రెడ్ క్యాండిల్ యొక్క బాడీ కూడా పెద్దగా ఉంది కాబట్టి ఇది స్ట్రాంగ్ బులిష్ హరామి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఎప్పుడైతే దీని హై బ్రేక్ అవుతుందో మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. మన టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ స్వింగ్ హై. ఇప్పుడు వీక్ ప్యాటర్న్ కి ఎగ్జాంపుల్ చూద్దాము. ఇది మనకి ఎండ్ ఆఫ్ ద డౌన్ ట్రెండ్ లో ఫామ్ అయింది. బట్ ఈ రెడ్ క్యాండిల్ యొక్క విక్ అనేది చాలా పెద్దగా ఉంది. సో ఇది మనకి వీక్ హరామి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు సో ఈ హరామి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మేబీ ఇది హై బ్రేక్ అయినా కూడా మనకి ఇక్కడ సక్సెస్ రేట్ అనేది లేదు. సో ఇలాగా మనం ఇమీడియట్ గా ఎంట్రీ తీసుకోకుండా అది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని ఐడెంటిఫై చేయొచ్చు.